పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి అన్నటువంటి పాయింట్ అప్పట్లో రాసుకున్నాం. అది ఒప్పందం అన్నటువంటిది అదే నేను చెప్పింది, పెద్ద మనుషులు ఒప్పందం. పెద్ద మనుషులు వాళ్ళిద్దరూ సంబంధించిన ఒప్పందం తప్పించి అది చట్టబద్ధమైన ఒప్పందం కాదు. అది పాటించాలని రూల్ ఉంటే కనుక ఎప్పటి నుంచి ఉండాలిగా. హైదరాబాద్ లో పెట్టినప్పుడు కర్నూలులో పెట్టి ఉండాలి. ఒకటి ఏం పెట్టారని కర్నూలు దశాబ్దాల తరబడి అదేం జరగల. మళ్ళీ మొన్న సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాల టైంలో ఆ చర్చ వచ్చింది. అంతకుముందు ఏం మారలేదు కదా. అన్ని హైకోర్టు సెక్రటరీ అన్ని అక్కడే ఉన్నాయి కదా. అప్పుడు ఇదే రాయలసీమ ముఖ్యమంత్రులే కదా ఉంది. అంటే ప్రాంతాల వారీగా గుర్తింపు ఇవ్వాలి అంటే అలా చేస్తే అటు విశాఖ ఇటు కర్నూలు కూడా గుర్తింపు ఇచ్చినట్టు. అది లీడర్షిప్ బేసిస్ మీద ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు. అతను కనుక అది అతను గెలిపించుంటే కనుక ఓహో ఈ ఫీలింగ్ ఉందని వస్తుంది. అతను ఓడించిన తర్వాత అందులో అదే రాయలసీమ దారుణంగా ఓడించిన తర్వాత ఇంకా ఆ సెంటిమెంట్ ఎక్కడ ఉన్నట్టు. అవును, బేసిక్ గా కేంద్ర సహకారంతోనే అమరావతి రాజధాని పూర్తి చేయడం అనేది సాధ్యం అవుతుందా? అందుకే స్పెషల్ గ్రాంట్ అడుగుతున్నారు. సంపద సృష్టి అనేది ఇంకా మొదలు పెట్టడం ఇప్పట్లో అవ్వదా? కేంద్రం సహకారం అనేటటువంటి సహజంగా అడుగుతూనే ఉంటారు. కేంద్రం సహకారం 1,00,000 కోట్లు, ఇప్పుడు ఆయనే చెప్పారు 48,000 కోట్లు, ఫైనల్ 1,00,000 కోట్లు కావాల్సి ఉంటది ఆ ప్లాన్ ప్రకారం. ఇంకెంత అవసరం అవుతుంది అనేటువంటిది అప్డేటెడ్ స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారు. అంటే ఆ రోజు 1,00,000 కోట్లు, ఇవాళ ఎంత కావాల్సి వస్తుంది? ఆ రోజు 48,000 కోట్లు, ఈ రోజున ఎంత కావాల్సి వస్తుంది? కాబట్టి ఇక్కడ కేంద్రం నుండి నాకు తెలిసి మాక్సిమం ఇస్తే ఓ 10,000-15,000 కోట్లు ఇవ్వగలుగుతారు. ఏడాదికి 3,000 కోట్లు అట్లాగా. అంతే రాజధాని. అసలు అది కూడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వాల ఆ స్థాయిలో. ఛత్తీస్గఢ్ వాటికి 800 కోట్లు 1,000 కోట్లు ఇచ్చింది. పోనీ ఆ రోజుల్లో 800-1,000 కోట్లు అనుకుంటే ఈ రోజుకి వచ్చేటప్పటికి పోనీ 3,000 కోట్లు అవుతుంది కానీ 30,000 కోట్లు అవ్వదు కదా.